హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీ శేఖర్. ఫస్ట్ వీడియోకి మీరు చూపించిన రెస్పాన్స్కి థ్యాంక్స్. ఈరోజు మీరు తమ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు. ఈ తమ్నెయిల్లో నేను నివసిస్తున్నటువంటి ఆల్వాల్ పరిసర ప్రాంతాల గురించి ముఖ్యమంత్రి గారికి మనం కొన్ని విజ్ఞాపనలు చేయబోతున్నాం. దానికన్నా ముందు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికీ అసలు ఆల్వాల్ ఎక్కడుంది, అసలు ఆల్వాల్ అంటే ఏంటి అనే విషయాలు తెలియవు. జస్ట్ ఒక 1 minute ఆల్వాల్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చి దెన్ వీ విల్ జంప్ ఇన్ టు ద ఇష్యూస్. ఆల్వాల్ మున్సిపాలిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. ఆల్వాల్ అనే ఒక ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. అండ్ మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మీరు జూబ్లీ బస్ స్టాండ్ నుండి కరీంనగర్ వెళ్తుంటే ఒక 8 కిలోమీటర్లలో వచ్చే ప్రాంతమే ఆల్వాల్. ఈ ఆల్వాల్ యొక్క చిన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ముస్లిమ్స్కి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఎంబీ దర్గా అని ఒకటి ఉంది. ఆల్వాల్ మున్సిపాలిటీలోని కౌకూర్ అనే గ్రామంలో 250 సంవత్సరాల పురాతనమైనటువంటి దర్గా. క్రిస్టియన్స్కి సంబంధించి సిఎస్ఐ ట్రినిటీ చర్చ్ అని ఒకటి ఉంది. అది 180 years కంప్లీట్ చేసుకోబోతుంది రేపు మే నెలలో. దానికి ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, 60sలో ఆర్ అంతకన్నా 60sలోనే క్వీన్ ఎలిజబెత్ గారు ఇక్కడ వచ్చినప్పుడు తన యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడ జరుపుకున్నారు. సరే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ హిందూస్ గురించి చెప్తే యూ విల్ బీ లవ్ టు నో అండ్ మీరు షాక్ అయ్యే విషయాలు ఏంటంటే, టెంపుల్ ఆల్వాల్ అని ఒక ఏరియానే ఉంది ఆల్వాల్ దగ్గర. టెంపుల్ ఆల్వాల్ ఎక్కడుందంటే, ఈరోజు అంతా నేను చక్కర్లు కొడుతున్న మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఉంది ఇక్కడ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దాని దగ్గరలోనే ఉంది. ఈ టెంపుల్ ఆల్వాల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది ఒక 8 నుంచి 9 గుళ్ళు ఒకటే ప్రాంతంలో ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా 400 పైచిలుకు ఏళ్ళు కలిగినటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్, 450 సంవత్సరాలు పైచిలుకు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ లోపలే 850 సంవత్సరాల పురాతనమైనటువంటి గుండెం బాలాజీ టెంపుల్ అని ఉంది. అక్కడ ఒక చిన్న వాటర్ పాండ్ కూడా ఉంటుంది. దాంతోపాటు రాధేశ్యామ్ టెంపుల్ అని ఉంది. దాంతోపాటు ఇంకా కొన్ని మార్వాడి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మున్సిపల్ ఆఫీస్కి 30 meters దూరంలోనే ఉన్నాయి. చాలా పెద్ద రథం ఉంటుంది. మీరు చిన్నప్పుడు జాతరలు అవన్నీ ఎక్కడో పల్లెటూరులో జరుగుతాయి అనుకుంటారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఆల్వాల్లో చాలా పెద్ద జాతర జరుగుతుంది. సో ఇంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం, దీనికి 4 లేక్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి. ఒకటి ఆల్వాల్ లేక్, ఒకటి వెంకటాపురం లేక్, ఒకటి మచ్చబొల్లారం లేక్, ఇంకొకటి జొన్నబండ లేక్. ఈ 4 లేక్స్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నదే ఆల్వాల్. ఈ 4 లేక్స్ని సుందరీకరిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే, ఈ 4 లేక్స్లోకి డ్రైన్ వాటర్ వెళ్ళటం ఇష్యూ నెంబర్ 1. ఈ 4 లేక్స్ని అస్సలు క్లీన్ చేయకపోవటం, గుర్రపు డెక్క ద్వారా చాలా అధ్వానంగా తయారవటం, ఇది ఇష్యూ నెంబర్ 2. తద్వారా నా వయసు 42 సంవత్సరాలు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. 42 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. నేను ఎప్పుడు కనీవి నేరినటువంటి దోమల దాడి మా మీద జరుగుతున్నది. ఇది నేను ఏదో ప్రాస కోసం వాడుతుంది కాదు. ముఖ్యమంత్రి వర్యులు, మీరు దయచేసి ఒక్కసారి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి లేకపోతే డిప్యూటీ కమిషనర్ గారిని కనుక్కోండి. నేను నిన్న ఒక లెటర్ ఇచ్చాను ప్రజావాణిలో వారిని కలిసి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద ఒక పిటిషన్ కూడా నేను ఫైల్ చేశాను. ఈ యొక్క ఆల్వాల్తో ముఖ్యమంత్రి గారు మీకు కూడా చాలా మంచి సంబంధం ఉంది. ఎలాగంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో ఎమ్మెల్యే ఎన్నికలు రావాలి సెకండ్ టర్మ్కి. కానీ ముందస్తు ఎన్నికలకు అప్పుడు కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు 2018లో మీరు కొడంగల్ ప్రాంతంలో ఓడిపోయారు. అప్పుడు మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మీరు మల్కాజ్గిరి ప్రజల్ని నమ్మి ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. మీరు యువకులని, మీరు మంచివారని, మీ ద్వారా మాకు మేలు జరుగుతుందని మిమ్మల్ని అప్పుడు ప్రజలు ఎంపీగా గెలిపించారు. తద్వారా మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కంపల్సరీ ఏదో ఒక పబ్లిక్ ఆఫీస్లో మీలాంటి యువకులు ఉంటే న్యాయం జరుగుతుంది అని మిమ్మల్ని ఢిల్లీకి పంపించిన ఘనత ఈ మేడ్చల్ మల్కాజ్గిరి వాసులది, ఆల్వాల్ పుర ప్రజలది కూడా. అలాంటి ప్రజలకి సేవ చేసే భాగ్యం ఇప్పుడు మీకు వచ్చింది. దయచేసి, ఇది పెద్ద బ్రిడ్జిలు కట్టే పని అయితే చాలా సంవత్సరాలు పట్టాలి, డిపిఎల్ రావాలి, లోన్స్ రావాలి, చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా బడ్జెట్ కేటాయించాలి. సింపుల్, మీరు అనుకుంటే ఒక వారంలో క్లీన్ అయిపోతుంది.
ఈ లేక్స్ని క్లీన్ చేయించండి, ఈ దోమల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. వాళ్ళు చెప్పే మీ స్టాఫ్ నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇంతకుముందు ప్రభుత్వాల్లో, నేను పార్టీల గురించి మాట్లాడలేదు సార్, ఇంతకుముందు ప్రభుత్వాల్లో లేక్నన్నిటి ఒకటేసారి క్లీన్ చేస్తున్నాం, అన్ని మిషన్లు ఉండేవి. ఇప్పుడు ఒకటే మిషన్ ఉంది. ఒక లేక్ని క్లీన్ చేసి ఇంకో లేక్కి వెళ్ళేసరికి ఈ మొదటి లేక్లో మళ్ళీ గుర్రపు డెక్క వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా సరే హైదరాబాద్లో లేదా గ్రామాల్లో కూడా రాత్రిపూట మాత్రమే దోమలు ఉండేవి. ఇప్పుడు మాకు 24 hours దోమలు ఉన్నాయి. నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. మీరు ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. నా డీటెయిల్స్ కూడా మీ ఆఫీస్లో ఉన్నాయి, ఒక్కసారి మీరు చూడండి. మీరు కొత్తగా మాకు మల్కాజిగిరి జోన్ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. దయచేసి ఇది ఒక్కదాన్ని సీరియస్గా తీసుకొని ఈ దోమల బారి నుంచి మమ్మల్ని కాపాడి ప్రజల మన్ననలు మీరు పొందుకోమని కోరుకుంటూ నమస్కారాలు సార్.